హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట. ఆలు మసాలా కర్రీ అయితే మనకు ఏదైనా మసాలా పూరీకి, తర్వాత రోటీకి, తర్వాత దోశకు, ఏదైనా పులావ్కు అట్లయినా కూడా చాలా బాగుంటుంది అనమాట. దానికోసం అయితే నేను ఆలు మసాలా కర్రీ అయితే చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక్క పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకున్నా, కొంచెం అల్లం ముక్క, ఒక స్వీట్ కప్పు సగానికి పెరుగు, ఒక 3 ఆలుగడ్డలు అయితే ఇట్లా ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసి పెట్టేసుకున్నా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి అనమాట. తర్వాత ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అయితే చిన్న చిన్న సన్న ముక్కల్లాగా పొడుగుగా కట్ చేసుకున్న, ఒక బిర్యానీ ఆకు అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనమైతే ఆలు మసాలా కర్రీ అయితే రెడీ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు అయితే ఫస్ట్ అయితే వేసేసుకుందాము. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. సన్నగా పొడుగుగా తరిగేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసేసుకున్నాం కదా, కొంచెం ఉల్లిపాయ అయితే ఫ్రై కావాలన్నమాట. అది ఫ్రై అయ్యేలోపు అల్లం ముక్క, తర్వాత కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి అయితే మనం తీసేసుకున్నాం కదా, అది కొంచెం కచ్చపచ్చగా అయితే మనం దంచేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే మధ్యలో కలిపేసుకుందాము. ఉల్లిపాయ అయితే కలిపేసుకుందాము, అంటే కొంచెం ఫ్రై కావాలన్నమాట అదైతే. తర్వాత ఇప్పుడైతే నేను ఉడికించి పెట్టేసుకున్నా కదా, ఆలు అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అంటే ఉడికించిన ఆలు ముక్కలను మనం డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ అయితే అక్కడ పెట్టేసిన అనమాట. చూడండి, ఇది మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే కచ్చపచ్చగా దంచేసుకున్నాం కదా, ఆ మిశ్రమం అయితే ఉల్లిపాయ ముక్కలలో వేసేసుకుందాం. బాండిలో అయితే వేసేసిన నేనైతే వేసి ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ కొంచెం అది మగ్గాలన్నమాట. అయితే నేను కొత్తిమీర ఒకటి మీకు చెప్పడానికి మర్చిపోయినా, నేను కొంచెం కొత్తిమీర కూడా తీసేసుకున్నాండి. ఇప్పుడైతే మంచిగా ఇదైతే కొంచెం ఉల్లిపాయ అయితే కొంచెం రెడ్గా ఫ్రై కావాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదైతే కాసేపు అయితే ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే మనము చూడండి, ఈలోపు అయితే నేను ఆలు కూడా ఆయిల్లో అయితే వేసేసుకున్నా. ఉడికించిన ఆలు ముక్కలు అయితే, బంగాళదుంప ముక్కలు అయితే నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై కోసం అయితే వేసేసుకున్నా. చూడండి, పైన ఒక లేయర్ లాగా మనకు క్రిస్పీగా రెడ్డిష్గా వస్తుందన్నమాట. అందుకోసం అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేనైతే. చూడండి, మళ్ళీ అయితే ఒకసారి అయితే మనం ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం ఫ్రై కావడానికి అయితే నేను కలిపేసుకుంటున్నా. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొంచెం మనము మసాలా పూరీలకు కొంచెం డిఫరెంట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి, మసాలా పూరి, తర్వాత నాన్, రోటీ ఇట్లాంటి దాంట్లో చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. ఇప్పుడైతే చూడండి, నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే తీసేసుకున్నా కదా, అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని నేను పెరుగు తీసేసుకున్నా కదా, పెరుగు కూడా వేసేసుకున్నాను అనమాట. పెరుగు మాత్రం కొంచెం చిన్నగా పెట్టి వేసేసుకొని, పెరుగు మొత్తం మనం చిలుకుతేనేమో బాగుంటుంది. నేనైతే చిలకలేదు, ఫాస్ట్గా అట్లే వేసేసిన అనమాట. కొంచెం ఇట్లా మంచిగా గడ్డలు అయితే పోయేటట్టు మనం మొత్తం ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అది కొంచెం ఉడకాలన్నమాట. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం అయితే అది ఉడకాలన్నమాట. చూడండి, ఇట్లా ఉడకడానికి అయితే కొంచెం స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం ఇట్లా చూడండి దగ్గరికి ఉడికి కొంచెం ఆయిల్ అయితే పైకి తేలింది. చూడండి, అట్లా మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆలు ఏదైతే ఉందో ఆ ఆలు కూడా అందులో అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఆలు అయితే నేను డీప్ ఫ్రై చేసిన కదా, తీసి డైరెక్ట్ అయితే వేసేసిన అనమాట. డైరెక్ట్ వేసినప్పుడు కూడా కొంచెం మనకు ఆయిల్ అయితే అందులో నుంచి వస్తుంది కదా, అందుకోసమే నేను ఫస్ట్ 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన అనమాట. చూడండి, ఆలు ముక్కలు మొత్తం అయితే మనం ఇప్పుడు ఈ బాండీలో అయితే వేసేసుకుందాము. ఇట్లా ఆలు ఫ్రై చేయడం వల్ల ఆలు మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మనం ఈ కర్రీతో పాటు ఆలు ముక్క తిన్నప్పుడు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూడండి, ఆలు ముక్కలు అయితే నేను మొత్తం వేసేసిన కదా, కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ముక్కలు అయితే నేను మళ్ళీ కొంచెం స్పూన్తో అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నా. ఒకవేళ వీలుంటే పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్న ముక్కల్లాగా అయితే, చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, ఇట్లా ఈ సైజు ముక్కల్లాగా మనం కట్ చేసుకొని కూడా మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. నేను కొంచెం ఫాస్ట్గా చేసేసిన కాబట్టి ఈరోజు అయితే నేను దబా వేసేసిన అనమాట. చూడండి, మనం ఆలు ముక్కలు పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకొని కర్రీలో వేసేసుకొని మొత్తం మళ్ళీ కలిపేసుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. కొంచెం మగ్గించుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం కలుపుకుంటూ మూత అయితే పెట్టేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మనం ఇట్లా ఒక లిక్విడ్ లాగా అయ్యింది కదా, ఆ లిక్విడ్ అంతా మనకు ఆలు ముక్కలకంతా పట్టేసుకుంటట్టు మంచిగా కలిపేసుకుంటూ మూత పెట్టేసుకొని మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, కొంచెం మగ్గిన తర్వాత మనము కొత్తిమీర అయితే ఏదైతే ఉందో ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కొత్తిమీర కూడా మొత్తం ముక్కలకైతే పట్టేసుకుంటట్టు మంచిగా కలిపేసుకోవాలి.
కలిపేసుకొని ఒకసారి అయితే ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అయితే కొంచెం ఒక 2 నిమిషాలు అయితే అట్లా మగ్గించుకోవాలన్నమాట. అట్లా మగ్గించుకోవడం వల్ల కూర అయితే మగ్గిపోయి మంచిగా దగ్గరికి అవుతుందన్నమాట. కూర పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ ఒక మనం బిర్యానీ ఆకు ఏదైతే వేసామో దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కర్రీలో అయితే. ఒకటే ఆకు కదా ఏముంటుందిలే అనుకుంటాం కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ అయితే. చూడండి ఫైనల్గా అయితే ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే. చూడండి మనమైతే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి కర్రీ, మనం దాబా స్టైల్ కర్రీ అయితే తయారు చేసేసుకున్నాం అనమాట. రోటీకి కానీ, నాన్కి కానీ, మసాలా పూరికి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.